సంఘంలోనైనా ఎప్పుడు విజయం ఒకేలాగా ఉండదు. ఎప్పుడు విజయ పతాకం ఎగరేద్దామని ఆశలు ఏ రాజ్యానికి, ఏ కుటుంబానికి కూడా లేవు. అలాగే ఏ సంఘంలో కూడా లేవు. అయితే దేవుని బిడ్డలారా, ఘనమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయులు ఒక ఘోరమైన పరాజయం పాలవడానికి గల అద్భుతమైనటువంటి కారణాన్ని ప్రభువు బయలుపరుస్తున్నాడు. ఏమిటా అద్భుతమైనటువంటి పరాజయం అని అంటే, దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదువుకున్నాం, శపితమైనది ఒకటి మీలో ఉన్నది అని అంటాడు. అంతేకాకుండా చేసింది ఒక వ్యక్తే అయితే మొత్తం ఇశ్రాయేలీయులందరినీ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారట, పాపము చేసిరి అని అంటున్నాడు. కానీ చేసింది మాత్రం ఒక్కడే. కానీ పేరు మాత్రం ఇశ్రాయేలీయులందరికీ వచ్చింది. దేవుని బిడ్డలారా, చేసిన పని దొంగ పని, చేసిన వ్యక్తి ఒక్కడే. కానీ ఇశ్రాయేలీయులందరికీ వాటమి కలిగింది. నాయకుడికి వాటమి కలిగింది, ప్రజలందరికీ వాటమి కలిగింది. ఘనమైనటువంటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఇశ్రాయేలీయులు రాజులు గుండెలు చెదిరిపోయేటట్లుగా, శూరుల బలం తగ్గిపోయినట్లుగా, అద్భుతమైనటువంటి దేవాతి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని తేజోమయుడైన మహిమగల దేవుడు యెహోషువకు తోడుంటేనే తప్ప ఎగువకు పారే యోర్దాను చీలదు. అంతేకాదు, బలమైనటువంటి ఎరుకో గోడలు పడగొట్టారు అంటే ఇశ్రాయేలీయులు యెహోషువ ఇది సామాన్యమైన పని కాదు, భూమి ఆకాశంను సృజించినటువంటి దేవదేవుడు వారికి తోడై ఉన్నాడు అని సంతోషపడుతున్న వేళ, ఆనందపడుతున్న వేళ ఒక ఘనమైనటువంటి విజయాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓ ఘనమైనటువంటి విజయం వారి సొంతమైపోయింది. ఇశ్రాయేలీయులందరూ అనుకుంటున్నారు ఆ ఇశ్రాయేలీయులు నడిపిస్తున్నటువంటి నాయకుడైన యెహోషువ ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అంటే, మాకు ఇక తిరుగులేదు, దేవుడు మాతోనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి సంతోషంగా, హల్లెలూయా. అంటే విజయంలో సంతోషిస్తున్నారు, విజయంతో పాటు పయనం చేస్తున్నారు. ఎందుకు ఆ విజయాన్ని దేవుడు వారి సొంతం చేశాడు అంటే, యెహోషువ చెప్పిన ప్రతి మాట ఇశ్రాయేలీయుల పక్షంగా నెరవేర్చబడింది. దేవుడు చెప్పిన ప్రతి మాట యెహోషువ పక్షంగా దేవుడు జరిగించుచూ వచ్చాడు. అంటే దానికి గల కారణం, యెహోషువతో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నానన్నాడు. అలాగే తోడై ఉన్నాడు, విజయాలను ఇచ్చాడు. సంతోషంగా ఉంటున్న వేళ ఎరికో పడిపోయిన తర్వాత, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత, దేవుని బిడ్డలారా, వారి ముందున్నటువంటి ఒక చిన్న పట్టణం హాయి అనేటటువంటి ఒక చిన్న పట్టణాన్ని జయించడానికి వేగుల వారిని పంపించాడు. కొంతమంది వేగుల వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇంతమంది ఇశ్రాయేలీయులు కానీ యుద్ధ వీరులు కానీ, అయ్యా యెహోషువ నువ్వు కూడా వెళ్ళవలసిన పని లేదు, ఎందుకంటే హాయి వారు కొద్దిగానే ఉన్నారు, కొద్ది మంది ఉన్నారు, ఒక 2-3 వేల మందిని పంపితే సరిపోతుంది అని చెప్పాడు. సరే 2-3 వేల మందిని సైన్యాన్ని పంపాడు. పంపిన తర్వాత చిన్న పట్టణం, అప్పటి వరకు పెద్ద పెద్ద విజయాలు, ఘనమైన విజయాలు, అద్భుతమైన విజయాలు, రాజులు గుండెలు చెదిరిపోయే విజయాలు, విశ్వాసము ద్వారా రాహాబు స్త్రీ కూడా ఆ దేవుని పాదాల దగ్గరికి వచ్చిన ఘనమైన విజయాలు పొందుకున్న ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా, ఓ చిన్న పట్టణం హాయి అనే ఓ చిన్న పట్టణాన్ని జయించడానికి ఒక 3,000 మంది సైన్యాన్ని పంపించారు.
పంపించని అక్కడ నాయకుడి మాట తెలుసా, ఆ చిన్న పట్టణమైన ఆయన హాయి వారి ఎదుటండి ఇశ్రాయేలీయులు నిలవలేకపోగా అపజయం పాలై రాగా 36 మంది యోధులు చచ్చిపోయారు. ఏమయ్యారు చెప్పండి? 36 మంది యోధులు చనిపోయారు. యొర్దాను దాటేటప్పుడు ఎవరు యొర్దానులో పడి కొట్టుకెళ్ళిపోయిన దాఖలాలు, కోట గోడలు కూల్చినప్పుడు ఎవరికి చిన్న దెబ్బ తగిలిన దాఖలాలు లేవు. ఒక చిన్న పట్టణమైన హాయి అనేటటువంటి ఒక చిన్న పట్టణాన్ని జయించడానికి మాత్రం వెళ్ళినటువంటి 33,000 మంది సైన్యంలో యోధులలో 36 మంది యోధులు కూలిపోయారు, చనిపోయారు. యెహోషువ ఆ మాట వినగానే వెంటనే గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద మీద పోసుకుని, అయ్యా ఈ తప్పిదము నాదే, ఈ పొరపాటు నాదే అని ఇదిగో ఆ నేల మీద ఆ ముఖమును మోపుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న వేళ ప్రభు అంటున్నాడు ఏమని? మనం చదివాం కదా, అక్కడ చదువుకున్నాం. ఆ మాట చదువుదాం రండి. 11వ వచనాన్ని 10-11 చదవండి. యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ యెహోవా? యెహోషువతో ఇలాగంటున్నాడు, ఏమని? లెమ్ము, ఈవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉన్నావు. లే యెహోషువ, లే. నీవు నేల ఎందుకు నేలకి ముఖాన్ని మోపావు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. చెప్పండి, ఏం చేశారట? ఎవరటండి? ఇశ్రాయేలీయులు. ఎవరు చెప్తున్నారు? స్టేట్మెంట్ ఎవరిది? స్టేట్మెంట్ ఎవరిది? దేవుడిది. అంటే పాపం చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే పాపం చేసింది ఇశ్రాయేలీయులా? పాపం చేసింది ఒకడే. ఒకడు పాపం చేస్తే దేవుడు అంటున్నాడు, లెమ్ము, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? లే, నువ్వెందుకు అంగలారుస్తున్నావు? లే, నీవెందుకు బాధపడుతున్నావు? నీవెందుకు ఇక్కడ నేలన ఆ ముఖాన్ని మోపావు? లే, లెమ్ము. ఇదిగో ఇశ్రాయేలీయులు ఏం చేశారటండి? పాపం చేశారు. ఇంటిలో ఉన్నటువంటి 4 కావచ్చు, 5 కావచ్చు, 10 మంది కావచ్చు, 2 భార్య భర్తలు కావచ్చు, వారికి కలిగిన పిల్లలు కావచ్చు. దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో ఒక్కరు తప్పిదం చేస్తే ఆ తప్పిదం వల్ల ఆ ఇల్లంతటిని దేవుడు ఏమంటున్నాడు? పాపము చేసిన వారు. అంటే చేసింది ఎవరు? ఒక్కళ్ళే. కానీ ఆ ఒక్కళ్ళు పాపం చేసినందుకు దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు చెప్తాను. మనం ఎంత ప్రార్థనా పరులమైనా, మనం ఎంత కన్నీరు గార్చేవారమైనా, మనం ఎంత వాక్యం తెలిసిన వారమైనా, మనం ఎంతగా దేవుణ్ణి బ్రతిమాలుకునేవారమైనా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో పాపము లేకపోయినా, మనం ప్రత్యక్షంగా పాపం చేయకపోయినా, మన ఇంటి వారు చేసిన ఆ పాపం, మన ఇంటిలో ఉన్నవారు చేస్తున్న ఆ పాపం ఎవరికి శాపంగా మారుతుందట? ప్రార్థనా పరులకు కూడా అది శాపంగా మారిపోయింది. దేవుడు ఎన్నుకున్న నాయకుడా,
ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి అద్భుతమైన నాయకత్వం కలిగిన వానికి ఏం కలిగిందటంటే ఓటమి. చెప్పండి, ఏం కలిగింది? ఓటమి. నేనంటాను, ఆయన తప్పు చేశాడా? ఆయన పొరపాటు చేశాడా? ఆయన నాయకత్వంలో ఏమన్నా రాంగ్ ఉందా? చెప్పరే. ఆయన నాయకత్వంలో ఏమన్నా పొరపాటు ఉందా? ఆయన నాయకత్వంలో పొరపాటు చేశాడా? ఆయన పొరపాటు చేయలేదు. ఆయన ప్రార్థనాపరుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుడంటే ఇష్టం కలిగిన వాడే, అంగలార్చేవాడే, కన్నీరు విడిచేవాడే, భయభక్తులు కలిగేవాడే. కానీ దేవుడు బిడ్డలారా, ఎందుకు ఓటమి యెహోషువను తన పిల్లలను, యెహోషువను అలాగే తన ప్రజలను ఓటమి పరాజయం కమ్ముకునుంది? ఎందుకు పరాభవం పాలవుతున్నారు? గుండెలు చెదిరిపోయిన రాజులు కూడా ఈరోజు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కదా. ఎరికో గోడలు కూల్చేశారు, యోర్దాను చీల్చేశారు, చిన్న పట్టణమైన హాయిని పట్టుకోలేకపోయారు. మీరేం మనుషులయ్యా అంటారు కదా. మనల్ని కూడా అంటారు కదా, నువ్వు ఎంత ప్రార్థన పర్రాలివి, నువ్వు ఇన్ని సంవత్సరాలు చర్చకెళ్తున్నావు, కనీసం నీ కూతురు మారలేదు కదా, నీ కొడుకు మారలేదు కదా, నీ జీవితం మారలేదు కదా, నీకంతా కన్నీళ్లే కదా, దుఃఖమే కదా, నీ బ్రతుకులో ఏమి ఇటువంటి ఆశీర్వాదాలే కనబట్టలేదు కదా, దీవెనలే కనబట్టలేదు. ఎందుకు ఆ దేవుడు వదిలే లేదండి మనల్ని చాలా మంది. ఎందుకు ఆ దేవుడు? నీ ప్రార్థన వింటున్నాడా? నీ ప్రార్థన వింటే ఈ పాటికి నీ కొడుకు మారేవాడుగా, నీ కోడలు మారేది కదా, నీ కూతురు మారేది కదా, నీకున్న సమస్తం మారేది కదా. నువ్వెందుకు అప్పుల పాలైపోతావు? నువ్వెందుకు తిప్పల పాలైపోతావు? నువ్వెందుకు నిందల పాలైపోతావు? నువ్వెందుకు అవమానాల పాలైపోతావు? దేవుడు లేదు, గీవుడు లేదు, వదిలే అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఉంటారండి, ఉంటారు. మన జీవితంలో కూడా ఉన్నారు. ఎంతటి గొప్ప విజయాలు పొందుకున్నటువంటి యెహోషువ జీవితంలో ఏం కలిగింది? ఓటమి. చెప్పండి, ఏం కలిగింది? ఓటమి కలిగింది. ఓటమి కలిగినప్పుడు ఏం చేయాలి? విజయం వచ్చినప్పుడు సంతోషించిన యెహోషువ ఓటమి కలిగినప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమైతే విజయం వచ్చినప్పుడేమో ఆనందించి వీర విహారం చేస్తాం. అపజయం వచ్చినప్పుడు, పరాభవం వచ్చినప్పుడు, ఎవరైనా నిందించినప్పుడు, హేళన చేసినప్పుడు, గాయపరిచినప్పుడు, అవమానపరిచినప్పుడు మనం ఏమనుకుంటాం? అసలు ఇంత ప్రార్థన చేస్తున్నాను, అసలు యేసు ప్రభు ఉన్నాడంటావా? నా మొర్ర విన్నాడంటావా? ఏదైనా కార్యం చేస్తాడంటావా? మనకే వస్తుంది అనుమానం. వస్తుందంటారా రాదా? మనకే వస్తుంది అనుమానం. దేవుడు బిడ్డలారా, అనుమానం రాకుండా, ఇదిగో ఏ శక్తి లేని నా జీవితంలో నా దేవుడు నాకు తోడుంటానన్నాడు, యోర్దాను చీల్చాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ శక్తి లేదు, నాలో ఏ బలము లేదు, కానీ నా పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇదిగో స్తుతుల ద్వారా ఎరుకో కోట గోడలు కూల్చేశాడు, ఘనమైన విజయాన్ని ఇచ్చాడు. అటువంటి దేవుడు ఉన్నాడు కనుక ఇదిగో మరలా ఈ పరాజయంలో కూడా, ఈ ఓటమిలో కూడా, ఈ యొక్క అవమానంలో కూడా, ఈ ఘోరమైన పరాజయంలో కూడా నేను చేసేది ప్రార్థనే. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తున్నాడట? ప్రార్థన. ప్రార్థన. ప్రార్థన దేవుని బిడ్డలారా జీవితాలను కదిలిస్తుంది. ప్రార్థన జీవితాలను మార్పులోనికి తీసుకొస్తుంది. ప్రార్థన ఓటమిని విజయంగా మారుస్తుంది. హల్లెలూయా. చెప్పండి, ఎలా మారుస్తుంది? ఓటమిని విజయంగా మార్చేది ఏంటి అంటే ఒక్క ప్రార్థనకి మాత్రమే అటువంటి బలం ఉంది. ఓటమిని సహితం విజయంగా మార్చేది ఏంటి అంటే కేవలం ప్రార్థన. కేవలం ప్రార్థన. దేవుని బిడ్డలారా,
అపజయం వచ్చింది. విజయం వచ్చిన వేళ సంతోషించినటువంటి యెహోషువ అపజయం వచ్చినప్పుడు ఆ నేల ముఖమునకు మోపుకున్నాడు. అయ్యా, ఆ విజయం నా వల్ల వచ్చిందా? కాదు. యొర్దాను నా వల్ల చేయలేదు, ఆ యెరికో నా వల్ల పడలేదు. ఇదిగో ఈ పరాజయం, ఈ ఘోర అవమానం లేదంటే ఈ ఘోర పరాజయం నా వల్ల రాలేదు ప్రభువా. దయచేసి నేను నిందారహితుడిని ఆయన, కానీ ఈ ఘోర పరాజయం ఎందువల్ల కలిగిందో నాకు తెలియదయ్యా. అందుకే దయచేసి నీ పాదాల దగ్గరికి నేను వస్తున్నాను, నీ పాదాల దగ్గరికి నేను వస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఓటమి కలిగినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు, హేళన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, మనకి పరాజయం వచ్చినప్పుడు మన జీవితంలో ఒకే ప్రార్థన కలిగి ఉన్నామా? యెహోషువ వంటి ప్రార్థన కలిగి ఉన్నామా? విజయంలో సంతోషించినటువంటి యెహోషువ పరాజయంలో కూడా ప్రార్థన మానలేదు. పరాజయంలో కూడా మనం ప్రార్థించే భక్తులమైనా, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులమైనా ఒకసారి మనల్ని మనం పరిశీలనగా చూద్దాం. దేవుడి ఒకసారి రండి, మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథం 124వ అధ్యాయంలోనికి రండి. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుతారా? మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగి వేసి ఉందురు. జలములు మనలను ముంచి వేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారును. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ ఆ కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు? మనుష్యులు మన మీదికి లేచినప్పుడు, ఆ తర్వాత యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలో ప్రాణంతోనే మింగేస్తారంట. ఎలాగా? సైనవుళ్ళు బతుకున్నట్లని ఎలా మింగేస్తారో కదా, పురుగుల్ని వీటిని ఎలా మింగేస్తారో అలాగా శత్రువులు కూడా ఒక్కోసారి మన మీద వచ్చే కోపానికి అది అంత నోరు ఉంటే కనుక దేవుని స్తోత్రం, ఇది ప్రాణంతోనే మింగేయాలన్నంత కోపం ఉంటుంది మన వాళ్ళకి. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళేమో ఆయన్ని నమ్ముకోలేదు. కాబట్టి ఆయన గురించి ప్రకటిస్తే ఆ ప్రకటించిన వాళ్ళు కూడా ప్రాణంతో మింగేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. కానీ ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు అయింది, నీ భర్త మారలేదు, నీ ఇంట్లో మారలేదు, ఎందుగా ప్రార్థన మానే అని మామూలుగా చెప్తారు. కానీ వాళ్ళ కోపం ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకి అంత నోరు ఉంటే నేను ప్రాణంతో మింగాలి, అంత కోపం ఉంటుంది జనులు. యెహోవా మనకు తోడై ఉండని ఎడల, చెప్పండి, మనకి తోడై ఉండని ఎడల. ఇప్పుడు యెహోషువ జీవితంలో దేవుని బిడ్డలారా అపజయం వచ్చింది. మన జీవితంలో ఎన్నో అపజయాలు ఉన్నాయి కదా, లేవంటారా? చెప్పట్లేదు మీరు, ఉన్నాయంటారా? లేవా? మన జీవితంలో ఎన్నో అపజయాలు, ఒకటా రెండా లెక్క పెట్టుకుంటే ఎన్నో అపజయాలు ఉన్నాయి. కానీ ఇన్ని అపజయాల్లో దేవుని బిడ్డలారా అన్ని వేళలా జయం పొందుకొనగలుగుతున్నాము అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు మనకి తోడై ఉన్నాడు. అది అన్ని జనులకు తెలియదు, మనల్ని నిందించే వాళ్ళకి తెలియదు, హేళన చేసే వాళ్ళకి తెలియదు. ఒకవేళ గనక దేవుడు మనకి తోడై ఉండని ఎడల మనల్ని వాళ్ళు ప్రాణంతోనే ఈ పాటికి మింగెద్దురు, లేదంటే చంపేది. రెండు చేద్దు.
అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కొంతమంది కొన్ని మాటలకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా? ప్రాణంతో మింగేత్తం అంటే ఏంటి? నోట్లో వేసుకుని మింగేత్తం కాదు, ముద్దలేక. ఇప్పుడు నన్నే ఉన్నాను అనుకోండి, నాలాంటి వాడు ఉన్నాడు. నేను ఏ బలహీనతకు లొంగిపోతానో, నేను ఏ మాట అంటే రియాక్ట్ అవుతానో, నేను ఏ మాట అంటే ప్రాణం మీద తెచ్చుకుంటానో మనుషులకు తెలుసు. మనుషుల కంటే సైతాన్ గారికి ముందే తెలుసు. ఎక్కడ మనం ప్రార్థన చేయకుండా మానేయాలో, ఎక్కడ దేవుని మీద ఆధారపడకుండా మానేయాలో మనుషులు జస్ట్ అలా కీర్తా ఉంటారు. సైతాన్ గారేమో ఇంకొంచెం 4 కీలెత్తా ఉంటాడు. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మన హృదయంలో, మన జీవితాల్లో ఎన్నో అపజయాలు ఉన్నాయి. కానీ ప్రతి అపజయములోనూ మన దేవుడు మనకు విజయం ఇస్తూనే వచ్చాడు. హల్లెలూయా. నా జీవితంలో అయితే ఎన్నో అపజయాలన్నిటిలోనూ నా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. నాకు విజయాన్ని ఇవ్వకపోతే ఈ పాటికి నేను భూమి మీద ఉండేవాడిని కానేగా. అందుకే అంటున్నాడు అక్కడ, యెహోవా మనకి తోడై ఉండని ఎడల, నీ ప్రార్థన ద్వారా, నీ వ్యక్తిగత పరిశుద్ధత ద్వారా, నీవు పెట్టే మొర ద్వారా దేవుడు నీ మొర వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ అంగలార్పు వింటున్నాడు, నీ విజ్ఞాపన వింటున్నాడు. కనుక దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా? దేవుడు గనక యెహోషువకు తోడుగా లేకపోతే సర్వ సమాజంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ తిరుగుబాటు చేసి యెహోషువను చంపేసేవారే. అవునా కదా? చంపేరండి. అంటే నువ్వేమో తీసుకెళ్లి యోర్దాన్ని దాటించేసావు, ఎరుకోను పడగొట్టించేసావు, బానే ఉంది. ఓ చిన్న పట్టణం, హాయి పట్టణం జయించలేకపోయావు. ఇదేనా నీ నాయకత్వం? ఇదేనా నీ గొప్పతనం? ఇదేనా నీ ప్రార్థన? ఇదేనా నీ దేవుడు? మోషే మీదే తిరగబడ్డారు. ఏ ఓషం మీద తిరగబడ్డారా? తిరగబడరండి, ఖచ్చితంగా తిరగబడతారు. ఈరోజు మన మీద తిరగబడేవాళ్ళు లేరా? దేవుడు అంటావు, మా దేవుడిలోకి వచ్చాయి, కాదని వెళ్ళిపోయావు, ప్రార్థన చేస్తున్నావు, ఏం సాధించావు అంటే ఒకటి చెప్పండి, యెహోవా నాకు తోడుగా లేకపోతే ఈ పాటికి నీ వల్లే చచ్చిపోతుందని చెప్పండి. తెలుసా మీకు? నీ వల్ల చచ్చిపోతుంది ఎప్పుడో. నేను అది కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా ఆయన మనకి తోడుగా లేకపోతే ఈ పాటికి మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదు. దేవుడు మనల్ని కోరుకున్నాడు. అందుకే అంటాడు 1వ అధ్యాయంలో యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై. దేవుడు తోడు లేకపోతే దేవుడు బిడ్డలారా ఈ పరిచర్య కొనసాగదు. దేవుడు తోడుగా లేకపోతే మన కుటుంబాలు ముందుకెళ్ళవు. దేవుడు తోడుగా లేకపోతే మనం ఈ దినం ఇలాగా ఎంతమందిని మనం కళ్ళారా చూసేవారం కానీ దేవుడు మనకు తోడైనా. 1వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా? నీకు విజయం వచ్చినా నేను నీకు తోడుంటాను, నీకు అపజయం వచ్చినా నేను నీకు తోడుంటాను. వదిలేసింది ఇశ్రాయేలీయులు కానీ యెహోషువను వదిలేసింది ఎవరు? పాపం చేసింది ఇశ్రాయేలీయులు అన్నాడు. కానీ నాయకుడు అన్నాడా, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు నేలన నీ ముఖాన్ని మోపావులే? ఒక ఇశ్రాయేలీయుడితో మాట్లాడా? లేదండి, నాయకుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసింది తప్పేం కాదు, లేదో. ఎవడో ఒక అపజయం వచ్చింది అంటే ఆ నాయకుడికి ఎంత బాధ. ఆ తల్లికి, కన్న తల్లికి కొడుకు కానీ కూతురు కానీ ఆ యొక్క చిన్న బాధ పెడితే ఎంత బాధ తల్లికి, ఆ తండ్రికి ఎంత బాధ కదా. దేవుడు బిడ్డలారా, నాయకుడు ఎంత బాధపడి ఉంటాడు. అందుకే ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు లే, నేను నీకు తోడై ఉన్నాను. నేను తోడుగా లేకపోతే ఈ పాటికి నిన్ను మింగేతురు.
ఏం చేద్దు? ఈ పాటికి మింగేద్దు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నా. దేవుడు మనకి తోడై ఉండకపోతే దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో ఈ దినం ఉండలేము. మరల చెప్తున్నానని మీకు విసుగు రావచ్చేమో, ఇది వాస్తవం కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఒక మాట చూద్దాం రండి. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. సహోదరి ప్రార్థన చేస్తూ ఈ మాట మనకి ఆ ప్రార్థనలో గుర్తు చేశారు. ఈ మాట మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం మనందరికీ తెలిసిందే. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టమట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది శ్రేష్టం చెప్పండి? దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుడి మాట వింటున్నటువంటి యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ దేవుని మాట వినని వాడు ఒకడు ఇశ్రాయేలీలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చదవండి, ఆ మాట చదువుదాం రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని నేడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాడెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఏమన్నాడు ఇక్కడ? ఎరికోలో ఉన్న సమస్తాన్ని ఏం చేశాడు దేవుడు? శపించేశాడు. అయితే వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము మాత్రం యెహోవా ధనాగారంలోకి వెళ్ళాలి, దేవుని మందిరంలోకి వెళ్ళాలి. అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటి అంటే, ఆ ఎరికోలో ఉన్నది ఏది? అంత శపితమైనది. దేవుడు శపించాడు గనక అక్కడ ఒక్కటి కూడా నువ్వు ఏది తీసుకొని రావడానికి వీలు లేదని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మాట వినాలా, మాట వినకూడదా? మనకు వచ్చిన గొప్ప ఘనమైన కార్యం ఏంటంటే మన భారతీయులు వద్దు అన్న పనే చేస్తారు. మాట వినండి అన్నప్పుడే మాట వినరు. మాట వింటే గనక ఈరోజు యవనస్తులు ఎందుకు నాశనమైపోతారు? యవనస్తులు ఎందుకు పాడైపోతారు? మాటలకే. అర్థమవుతుందా? బలులు అర్పించుట కంటే బలంటే అమ్మ నాన్న నిన్ను సంతోష పెట్టేంత ఆదివారం వచ్చింది, ఒక ఏటలో వేసి కోసి నీకు పెట్టేస్తాను. సోమవారం నీకు శనివారం దాకా కారం పెడతావు కాలంలో అమ్మకి నాన్న. ఆదివారం మాత్రం మటన్ కూర పెడతావు కదండి. ఇదండి ప్రేమ? ఇదా ప్రేమ? మాట వినుట బలులర్పించుట కంటే మాట వినడం అంటే ఏంటి? నిన్ను కన్న తల్లిదండ్రుల, నేను అంటాను కన్న తల్లిదండ్రుల మాటలు లేనోడు అని ఇంకెవడు మాట్లాడాడు? కన్న తల్లిదండ్రులు పట్టించుకోలేనోడు, కన్న తల్లిదండ్రుల మాట వినలేనోడు ఆడికి నీ బయట బ్యావర్స్గా తిరుగుతాడు కదా, ఆడికి పెద్ద తేడా ఏమి అస్సలు కొంచెం కూడా తేడా. అది ఆడపిల్లైనా మగపిల్లడైనా ఆడు పుట్టే కంటే పుట్టకుండా ఉండడం బెస్ట్ అంటే. మీకు అర్థమైందా? బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమైనది. మాట వినటువంటి ఏంటి? నువ్వు నాకు ఆ మటన్ కూరేసి పెడితే నీ మాట వింటాను అంటాడు ఒకడు.
నాకు సెల్ ఫోన్ కొనిస్తేనే మాట వింటానంటాడు ఒకడు. నాకు బైక్ కొనిస్తేనే మాట వింటానంటాడు ఒకడు. నాకు ఇష్టమైన అడిగి ఇద్దరేసి దూరిపోతారు కదా ప్యాంట్లోకి. అలాంటి ప్యాంట్లు కొంటేనే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటది, టీ షర్ట్ భుజాల్లో ఇక్కడి నుంచి కొంచెం కిందకి దిగితేనే. అప్పట్లో టైలర్ని తిట్టేవాళ్ళు, నీకు కుట్టడం రాదు, నీకు చేయడం రాదా అని. ఈ భుజం దిగింది ఏంటంటే ఇప్పుడు వేసుకుంటున్నారు చూసారా, ఈ భుజం ఇక్కడికి వస్తుంది. ఏంటి అది? ఓవర్ సైజ్ అట. ఏ సైజు? చాలా ఓవర్ చేస్తున్నారు. నీకు ఇక్కడ ఉంటేనే కంఫర్ట్ రా, ఇక్కడికి దిగిపోతే అది ఓవర్ కదా. అది ఓవర్ అయినప్పుడు ఓవర్ సైజ్ ఎలా తీసుకుంటారా? ఆల్రెడీ నువ్వు ఓవర్ అయిపోతేనే ఓవర్ సైజ్ చేస్తావు. ఓవర్ సైజ్ ఎవడేస్తాడు తెలుసా? ఓవర్ ఇంకా అమ్మ మాట ఏంటో, నాన్న మాట ఏంటో, అన్న మాట ఏంటో, చెల్లి మాట ఏంటో, అక్క మాట ఏంటో, ఎవ్వరి మాట లెక్కలేదు. ఎవరయ్యా ఆ వ్యక్తి అనంటే గెరాసేనులలో ఉండే శ్యానాగాడు. చెప్పండి ఎవరు? చెప్పండి. శ్యానా అని అంటే ఒక అద్భుతమైనటువంటి కళాఖండం కాదది. శ్యానా అంటే 2000 పైగా ఆళ్ళలో ఉన్న దెయ్యాలు కలిగినోడిని శ్యానా అంటారు. అందుకే వీడికి శ్యానాలో చాలా ఉన్నాయి కాబట్టి వీడికి ఏమంటాడు, తెచ్చుకొచ్చి వాడు ఓవర్ సైజ్ అంటే దేవుడు తీసుకోవాలి అని ఇంకేమనాలి. ఇంకా ఆ ఓవర్ సైజ్ కొనకపోతే ఇంట్లో చాలా ఓవర్ చేస్తాడు. అమ్మ నాన్న దగ్గర ఎంత ఓవర్ చేస్తాడు కదా. ఒకడికి ఫోన్ ఇవ్వకపోతే, ఒకడికి బండి ఇవ్వకపోతే, ఒకడికి ఆమ్లెట్ వేయకపోతే ఎంత ఓవర్ చేస్తున్నారు. దారుణం కదా. బలులు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. మాట వినడం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పంచపక్ష పరమాన్నాలన్నీ పెడితే మాట వినేవాడు పనికిమాలినోడు. ఏమీ లేకపోయినా గంజేసి పెట్టినా కానీ అమ్మా నాన్న మాట వినేవాడు మంచివాడు. హల్లెలూయ. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరట. ఏ పేరు చెప్పండి? పంచపక్ష పరమాన్నాలు తినేసి పనికిమాలినోడా అనిపించుకునే కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగిందంట. ఏ కోరదగింది? దయగలిగిన మనస్సు. ఇది బయట ఫ్రెండ్స్ చూస్తే దయ వచ్చేస్తుంది, ఇంట్లో అమ్మ నాన్న చూస్తే దయ రాదు. బయటేమో దయగలిగిన మహారాజు, ఇంట్లోకి వచ్చేస్తే పెద్ద దెయ్యమీడే. నీకు తెలుసు, బయట దయగలిగిన మహారాజు ఈ అన్నం లేకపోతే బాక్సులు చెప్తాడు. ఈ పెట్టుకున్న పొద్దున్నే లేచి అమ్మా నాన్న కూరగాయలు తెచ్చి అద్దెచ్చి ఇద్దెచ్చి వండి పెట్టి, నా బాబు నా కూతురు తింటాడు, పందెం పోతుని పేపినట్టు మేపాలి అని చెప్పేసి ఎంతో దూరం వేస్తాడు. బాక్స్ ఇచ్చేస్తే ఇక్కడ సగం గెలికేసి బాక్స్ తెచ్చేస్తాడు. ఈయనేమనాలి చెప్పరా? ఈయనేమనాలి? ఈయన్ని అన్నం దొరకని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. నీకు అర్థమైందా? ఏదో ఐతి అనుకుంటా దేశంలో అంటే, అమ్మ ఎక్కడరా ఐతి అనా? ఆ దేశంలో అన్నం దొరకదట, మట్టి. ఏం దొరుకుద్ది? ఈ పొరగాళ్ళకి అందరికీ ఈ మట్టి తినే ప్రాంతానికి యేసుప్రభు ట్రాన్స్ఫర్ చేసేస్తే దేవుడు స్తోత్రం, ఆడికి అన్నం విలువ తెలుపుతాడు, అమ్మ నాన్న విలువ తెలుపుతుంది. అది శుభ్రంగా మట్టిని మెత్తగా చేసి జల్లిస్తారు. ముందు చూశాను, అది బాగా పెద్ద పెద్ద ఆ యొక్క ఎక్కడ మన ఊర్లో నా బెడ్లు ఉంటాయి చూసారా, బెడ్లు అంటారు. మన ఊర్లో ఏమంటారు? ఇటుక బెడ్లు కాదు, మామూలుగా మట్టి బెడ్ల కింద ఉంటాయి. తెచ్చి శుభ్రంగా కొట్టి దాన్ని జల్లిని బట్టి దాన్ని మళ్ళీ మెత్తగా చేసి అదంతా ఒక చక్కగా సెరిలాక్ పేస్ట్ ఉంటుంది చూసారా, పిల్లలు పెడతారు సెరిలాక్ పేస్ట్, దానిలా చేసి దాన్ని చక్కగా అప్పడంలా చేసి
బాగా ఎండ వచ్చినప్పుడు ఎండలో పెడతారు. బాగా ఎండిపోయిన తర్వాత ఆయన మొక్కలు చేసుకుని నీళ్ళల్లో పాలలో ముంచుకుని తింటున్నారు. ఈయన కానీ అక్కడ గొప్ప దేవుడి స్తోత్రం, ఒక వారంలో ఆడికి అమ్మ నాన్న విలువ, అన్నం విలువ, అన్ని విలువలు తెలుస్తాయి కదా. వీడికి పొద్దున్న చికెన్ వేసి సాయంత్రం పప్పు వేసి ఆమ్లెట్ వేసి పెడుతుంటే ఇదేమంటాడు, పొద్దున్న చికెనేనా, మటన్ తేలేదా? అక్కడికి వెళ్ళు, మట్టే తిన్నారు, మటన్ కాదు. సాయంత్రం పోలేరా, పొద్దున్నాడు చికెన్ వేసారు కదా, ఇప్పుడు సాయంత్రం కొద్దిగా బాబు ఆరోగ్యంగా ఉండాలి పాప అని చెప్పేసి 2 గుడ్లు కలిపి ఆమ్లెట్ వేసి పెడితే, చికెన్ లేదా, ఆమ్లెట్ వేసా. అదే ఆమ్లెట్ 5 ఉంటుంది, దేవుడి స్తోత్రం, బాగా ఎండబెట్టేసి అప్పుడాలు తీసి ఉంటుంది. కాబట్టి అందరికి సుఖంగా హాయిగా ఉంటేనంటండి, గాయం అంత సుఖమే లేదంట అసలు. మీకు తెలుసా? అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, సపోజ్ కాలు ఇరిగిపోయింది లేదా చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాం, ట్రీట్మెంట్ చేశారు, ఇంటికి వచ్చేసాక ఇరిగిపోయిన వాళ్ళు కాలు మంచం మీద పెడతారా? మంచం మీద ఉన్నప్పుడు, ఆ కట్టు కట్టేసినప్పుడు, ఆ చెయ్యి కదపలేనప్పుడు, ఆ కాలు కదపలేనప్పుడు ఆయన ఎంత అయి ఉంటుంది తెలుసు మీకు? ఏది కావాలంటే అది వస్తుంది ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు ఆ గాయం కాకుండా, ఆ నొప్పి రాకుండా టైం టు టైము ట్యాబ్లెట్లు అయిపోతాయి. ఎక్కడైనా నింపొస్తుందా? రాదు. ఎక్కడైనా బాధ వస్తుందా? రాదు. అంటే హాయిగా ఉంటేనంట గాయమైనా కానీ అంత సుఖం ఇంకెక్కడ దొరకదట. అందుకే ఒక్కొక్కడికి ఎంత హాయిగా ఉంటే అంత ఎదురు తిరుగుతాడు. అందుకే అది పచ్చడి మెతుకులు పెట్టండి రోజు, అది ఎదురు తిరుగుతాడండి. కారం వేసి పెడితే తిరుగుతాడా? పచ్చడి వేసి పెడితే తిరుగుతాడా? తిరగడం. నా బాబు లేక కుట్టాడు బంగారం బండ, అది పెడతాడు పొద్దున్న పెద్ద బండ, నెత్తి మీద పెడతాడు, గుండెల్లోనూ పెడతాడు అది బండ. మనం ఎలా పెంచినా ఆడ వంకర బుద్ధి చూపిస్తానే ఉంటాడు దేవుని స్తోత్రం. నిజం మీకు? నేను కూడా అంతే. మా అమ్మ నాన్న ఏదో నేను పెద్ద మైక్ పెట్టుకుని తెల్లబట్టలు వేసుకుని బోధించేస్తున్నానని కాదు, నేను కూడా అంతే. మా అమ్మ నాన్న కదండి. దేవుని బిడ్డలారా, మనం మన పిల్లల్ని ఎలా పెంచినా భక్తిలో గనక మనం పెంచితే ఆడు గబుక్కుని తప్పిపోయినా కానీ మరలా దేవుని భయముతో మరలా మన యొద్దకు వచ్చుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? శపితమైన వాటిని ఒకరు తీశారు. ఎవడాడు? చూద్దాం రండి. అదే 7వ అధ్యాయం, ఈ బైబిల్ తెరవండి, అయిపోయింది. 19 చదవండి. ఒక మాట చెప్తాను. ఇప్పుడు దొంగ దొరికాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, నీకు దొంగను పట్టిస్తాను రా అన్నాడు. ఉదయం అయింది, దొంగను పట్టించాడు. దొంగ దొరికాడు. దొంగ దొరికినప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన ఇంట్లో ఏమండి, మన ఇంట్లో శివు కమ్మలు ఎత్తుకుపోయాడు ఒకడు. ఏం ఎత్తుకుపోయాడు? శివు కమ్మలు ఎత్తుకుపోయాడు. దాని విలువ 5,000 ఉంటుంది. ఈ 5,000 దొరికాడు. దొంగ ఏం చేశాడు? దొరికాడు. దొరికితే మనం ఏం చేస్తాం? రా బాబా, ఎంత మంచి పని చేసావు, తీసుకెళ్ళావు మళ్ళా తెచ్చేసావు కాబట్టి ఎంత మంచోడు రా, ఎంత మంచోడు రా, ఇందాకే చికెన్ వండాను రా, రారా తిందిగాని అంటారా? అంటారా? అని తీసుకురావు కానీ చెంపలకేసి కొడతారు, చేతులు పెట్టి కొడతారు, అని కట్టేసి కొడతారు, చెప్పులు ఎట్టి కొడతారు, చెప్పులు దండ మెల్ల వేస్తారు కదా, ఇన్ని చేస్తారు, ఇన్ని సన్మానాలు చేస్తారు. కానీ దొంగ దొరికాడు. 36 మంది చచ్చిపోయినా, అపజయం పాలైన, అపజయం వచ్చిన యెహోషువ యొక్క ప్రార్థన విధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఒక తల్లికి ఉండేటటువంటి ఆ తగ్గింపు యెహోషువలో కనబడుతుంది. ఒక తండ్రికి ఉండే తగ్గింపు యెహోషువలో కనబడుతుంది. ఏమంటాడు? చదవండి. 7వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? అప్పుడు యెహోషువ ఆకానుతో
నా కుమారుడా. ఎవరిని అంటున్నాడు నా కుమారుడా అని? ఆకానిగా దొంగనే. ఏమన్నాడండి? చెప్పండి, ఏమన్నాడు? దొంగోడు పట్టుకుని నా కుమారుడా. ఎవడైనా దొంగోడు పట్టుకుని 36 మంది చచ్చిపోతే అక్కడికి ఎంత కోపం ఉంటుందండి అసలు. గొప్ప గొప్ప విజయాలు వచ్చినాయి, అందరూ పరాజయం పాలైపోయారు. దొంగ ఆడే తెలిసింది, ఆడే పట్టబడ్డాడు. పట్టబడ్డప్పుడు ఎలాగా కోపంతో ఏ అర్థం చేయం, చంపేయాలంటున్నాయి కదా ఆ సిచ్యువేషన్ అది. కానీ ఏమంటున్నాడు? నా కుమారుడు. ఏమన్నాడు చెప్పండి? నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే. దొప్పుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే, ఇంటికో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా దొంగరా అవన్నీ అడుగుతాడు. బైబిల్ గ్రంథాలు ఎక్కడైనా చూసారా? ప్రపంచంలో ఎక్కడైనా చూసారు దొంగని ఇలా అడగడం? నేను చదివి ఆశ్చర్యపోయాను. అదే దొంగోడు నా కళ్ళ ముందు ఉంటే సావు చెవి మూసేసి అది చచ్చిపోయినా కొట్టు. నిజంగా మనం 36 మంది చచ్చిపోయారు. కానీ గుండెలు చెదిరిపోయిన రాజులకు కూడా బలం వచ్చేసింది. దేవుని నామానికి అవమానం కలిగింది. అందరూ వచ్చేమో నిందిస్తున్నారు. అప్పటిదాకా రాజుగారే ఇశ్రాయేలీలు వైపు చూడాలంటే భయపడేవాడు. బుట్టగాడొచ్చి ఏమైందిరో మీ దేవుడు గొప్పవాడు అన్నారు కదరా, ఈరోజు చిన్న పట్టణం మీద విజయం సంపాదించలేకపోయారు కదా అని హేళన చేస్తున్నారు. హేళన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి మనకి? నా కుమారుడా అనాలనిపిస్తుందా? నా కుమారుడా కాదు, కిందేసి తొక్కేసి పీక మీద అడిగేసి గొలియాత్ గారిని చంపేయాలి. మీకు అర్థమైందా? నాకు తెలిసి గొలియాత్ గారిని చంపేసాడు. ఎలా చంపేశాడు? గొడుసెలతో కొట్టాడట. ఆడు బోర్లా పడ్డాడట. ఆడి బోర్రలో ఉన్న కత్తి తీసాడట. ఆడిపేకే నరికాడు. ఇప్పుడు దొంగ దొరికినప్పుడు ఏం చేయాలి? నా కుమారుడా. నేనంటాను ఎందుకు అన్నావు అని అంటున్నాడు. నా కుమారుడా అంటూ యెహోవాకు స్తుతులు చెల్లించి, ఈ దొంగతనంలో కూడా, ఇందులో ఈ దొంగతనంలో కూడా యెహోవాకు మహిమ చెల్లించి ఏమంటాడు? ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకుంటున్నాను. అంటే ఆయనతో చెప్పడానికి ఎన్ని వర్డ్స్ వాడుతున్నాడు చూడండి. నువ్వు దేవునికి మహిమ చెల్లించాలి, నువ్వు ఒప్పుకోవాలి, నాకు చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేశాడు? మహిమ చెల్లించాడు, చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇది పాత నిబంధన కనుక చెప్పాడు, మహిమ చెల్లించాడు, ఒప్పుకున్నాడు. తర్వాత ఏం చేశారు? చదవండి 24. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీలందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తం పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మును ఇప్పుడు అన్నాడా? ఇప్పుడు పొరపాటు చేసింది ఎంతమంది? ఒక్కడే. తెచ్చింది ఎంతమందిని? మొత్తం సమస్త వచ్చారు. తెచ్చింది ఒక్కడే, దాచింది ఒక్కడే. మరలా ఏమంటున్నాడు? తప్పుకున్నాడు, ఎక్కడున్నాయో చెప్పాడు. తర్వాత ఇప్పుడు అంటున్నాడు వాళ్ళందరినీ లాక్కొచ్చిన తర్వాత యెహోషువ ఏమంటున్నాడు? అక్కడ ఏమని అంటున్నాడు చూడండి. యెహోషువ నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీలందరూ వాడిని రాళ్లతో సావుగొట్టేశారట. ఏం కొట్టారు? రాళ్లతో సావుగొట్టారు.
వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద గొప్పగా. వాళ్ళ కోపం ఎంత ఉంది? అసలు ఎంత కోపం ఉంది యెహోషువకి? నేను ఇందాక చెప్పానే, ఆడు చచ్చిపోయినా కానీ మళ్ళా కొట్టాలన్నంత కోపం ఉంది. ముందు ఎందుకు 36 మంది యోధులు చచ్చిపోయారు, అపజయం వచ్చింది, భయంకరమైన శ్రమ వచ్చింది, దేవుడి నామానికి అవమానం కలిగి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? సర్వ సమాజం ఇశ్రాయేలీలందరూ రాళ్లతో సాగు కొట్టేశారు. ఇప్పుడు సాగు కొట్టేసినప్పుడు ఏం చేయాలి? వదిలేయాలి కదా. అంటే చావు కొట్టిన తర్వాత కూడా వాళ్ళ కోపం చల్లారలేదు. అదే తేడా. వాళ్ళ కోపం చల్లారక వాళ్ళ మీద ఏమేశారట? రాళ్లను కుప్పగా పడేశారు. రాళ్లను కుప్పగా పడేసిన తర్వాత కూడా వాళ్ళ కోపం చల్లారలేదు. అప్పుడు ఏం చేశారు? అగ్ని చేత కాల్చేశారు. అంటే కోపం ఉన్నమాట వాస్తవమే, కానీ కోపం ఎక్కడ ఎలా చూపించాలో యెహోషువ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రార్థనా పరులు కోపం ఎక్కడ చూపించాలి? ఎప్పుడు దొంగోడిని దొంగ దొంగ అనకూడదంట. ఇక్కడ అదే జరిగింది. దొంగోడిని దొంగ దొంగ అల్లా, నాన్న కుమారుడా ఎందుకు రేపు పని చేసావు అని బతిమాలి మొత్తం చెప్పించాడు. తర్వాత మొత్తం తెప్పించాడు. తర్వాత మొత్తం అందరినీ పిలిపించాడు. మొత్తానికి వేయించేశాడు. నీకు అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థనా పరుడు ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడే రియాక్ట్ అవ్వాలి. ప్రతిసారి ప్రార్థనా పరుడు రియాక్ట్ అవ్వడానికి వీలు లేదు. అది కొడుకైనా, కోడలైనా, కూతురైనా, అది శ్రమ అయినా, లోయైనా, హింసైనా, బాధైనా, కరువైనా, ఏదైనా దేవుని బిడ్డలారా నీవు సహించుకొని ప్రార్థించగలిగితే ఒకనాడు అపజయం కూడా నా దేవుడు విజయంగా మార్చునుగాక. హల్లెలూయా. వచ్చింది అపజయమే, కానీ తర్వాత అదే హాయి పట్టణాన్ని ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు, విజయం సాధించారు. తర్వాత ఈ యెహోషువ ద్వారా దేవుడు సూర్య చంద్రులను ఆపించాడు. హల్లెలూయా. అంటే అపజయం వాస్తవమే, కానీ అపజయం వెనకాల ఏముంది? ఘనమైన విజయం ఉంది. ఘనమైన విజయం వాస్తవమే, ఘనమైన విజయం మధ్యలో ఏముంది? అపజయం వాస్తవమే. అపజయం తర్వాత బహుఘనమైన విజయం ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అపజయము గుండా వెళుతున్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు వెంటలేదు అనుకోవద్దు. అపజయములో చేసే మన ప్రార్థనే దేవుడు ఘనమైన విజయానికి దారి తెరిచే ఘనమైన కార్యం ఏంటో తెలుసా? మన యొక్క ప్రార్థనా జీవితం. దేవుని బిడ్డ, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసాం, ఘనమైనటువంటి విజయాన్ని పొందుకున్న వారే కానీ అపజయం పాలయ్యారు. అపజయంలో కూడా ప్రార్థన మానలేదు. అపజయాన్ని కూడా ప్రార్థన ద్వారా యెహోషువ విజయంగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నా జీవితంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల అపజయం. ఏదో ఆకాన్ ఉంటాడు, మన ఇంట్లో ఆకాన్ గారి చెల్లెలు ఉంటుంది, లేదా ఆకాన్ గారి తమ్ముడు ఉంటాడు. ఉంటే తమ్ముడు, లేకపోతే చెల్లి. ఆ చెల్లి ఎవరో కనిపెట్టు, ఆ తమ్ముడు ఎవరో కనిపెట్టు. కనిపెట్టి అది పాత నిబంధన కాలం గనక మరణానికి అప్పగించబడ్డారు. ఇది క్రొత్త నిబంధన. అంటే కృపాకాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నటువంటి దేవాతి దేవుడై ఉన్నాడు కనుక ఆకాన్ గారి తమ్ముడున్నా, ఆకాన్ గారి చెల్లెలున్నా నువ్వు కనిపెట్టి వారిని ప్రార్థనలో కూర్చోబెట్టి వారు పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కృప పొందుకుందరుగాక. హల్లెలూయా. అటువంటి ప్రార్థన కావాలి మనం. చెప్పండి, కావాలి? అటువంటి ప్రార్థన కావాలి. నీ ఇంట్లో అపజయం ఉన్నది నిజమే,
కానీ ఈ అపజయం కూడా యేసు నామములో విజయంగా మార్చే బాధ్యత నీదే. చెప్పండి, ఎవరిదే? నీదే. నీకు మనమే ఆకాలం అయిపోతే నేను చెప్పలేను, కానీ మీకు అర్థమైందా? ప్రార్థించే మనమే ఆకానులం అయిపోతే చెప్పలేం, కానీ మనమే ఆకానులం అయిపోయినా దేవుడు ఎవరో మనకు తెలుసు కనుక మనమైనా తప్పొప్పుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపపడి ఆత్మతో రేపబడితే దేవుని బిడ్డ నీవు దేవుని కృప పొందుకుంటావు. దేవుని కృప పొందుకుంటావు. లేదు, నీ ఇంటిలో ఎవరైనా ఆకానులు కనపడుతున్నారేమో జాగ్రత్తగా పరిశీలన చేసి వారి కోసం కొంచెం భారంగా ప్రార్థించి వాళ్ళు పట్టబడినట్లుగా. చూడండి, యెహోషువ నేలను మోపి ముఖం ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉండగా దేవుడే వచ్చి చెప్తున్నాడు, నువ్వు చేసింది తప్పు నువ్వు కాదు. ఇదిగో ఫలానా గోత్రంలో ఫలానా యూదా గోత్రంలో ఒకడు ఉన్నాడు, ఆకాన్ అనేవాడు ఉన్నాడు, వాడిని పట్టుకో అంటున్నాడు. నువ్వు ప్రార్థనాపరురాలు అయితే, నువ్వు ప్రార్థనాపరుడు అయితే సమస్య ఎక్కడుందో నీకు తెలియనుగాక. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందా? మనం ప్రార్థనాపరులం అయితే మన ఇంట్లో సమస్య ఎక్కడుందో ఎవరికి తెలుస్తుందండి? పాస్టర్ గారికి తెలుస్తుందా? మనకే తెలుస్తుంది. మనకే తెలుస్తుంది. మనకి తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఓ ఫలానా వ్యక్తి ఆకాలంలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. పట్టబడ్డారు వాళ్ళు, ఆల్రెడీ పట్టబడ్డారు. పట్టబడిన వాళ్ళు మనం డబ్బోటి ఎత్తుకొచ్చి ఇదిగో పట్టుబడ్డారు ఇదిగో వాళ్ళ మామూలు ఫలానా వ్యక్తి అని చెప్పకల్లా. మనం ఏం చేయాలి? ప్రభువుకి చెప్పాలి. ప్రభువా, ఫలానా వ్యక్తి నా కుటుంబంలో ఉన్న వ్యక్తి ఫలానా ఆ కానులా ప్రవర్తిస్తున్నాను, దయచేసి క్షమించువా, మన్నించువా. వారిని ఎవరైతే ఆ కానులాగా మన ఇంట్లో ప్రవర్తిస్తున్నారో వాళ్ళని మనం ఏమనాలట? చెప్పండి. నువ్వు పేదం చేసి పనిత్తలేదు, నువ్వు పేదకి వెళ్ళనిత్తలేదు, నువ్వు పనికి మాలోడివి, నువ్వు పనికి మాల దాన్ని అన్నారు. నిన్ను మొత్తం పేదకి వెళ్ళటమే బంద్ చేస్తారు, వెళ్ళెత్తమే బంద్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? దొంగ దొరికినా కూడా నా కుమారుడు అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? నా కుమారుడు. అందుకే దొంగ అనుకుంటాడు. మీకు అర్థమైంది? దొంగ అనకూడదు, ఎందుకంటే ఆడిపోతున్నాడు. అందుకే ఇక్కడ దొంగ దొరికే కూడా ఏమంటున్నాడు చెప్పండి? నా కుమారుడా. మన ఇంట్లో ఆకారు ఆ వ్యక్తి అని మనకు తెలుసు, కానీ మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ వ్యక్తిని నీ వ్యక్తిగా మార్చు నాయనా, ఈ వ్యక్తిని అయా పశ్చాత్తాపపడే వ్యక్తిగా మార్చండి ప్రభు. ఆ రోజు యెహోషువ ప్రార్థన విని కార్యం చేసిన దేవుడు, నేను అంటాను ఈరోజు నీ ప్రార్థన విని దేవుడు కార్యం చేయాలి. ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు. ఎలా కార్యం చేస్తాడో తెలుసా? మనకు యెహోవా తోడై ఉండని ఎడల మనల్ని వారు ప్రాణంతోనే మింగేస్తారు. ప్రాణం ఇంకా మింగలేదు, మనల్ని ప్రార్థనకు పంపిస్తున్నారు, మనల్ని ఫ్రీగా వదిలేస్తున్నారు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆనాడు యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు, ఇప్పుడు మనకి దేవుడు తోడై ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే మన ఇంట్లో ఆకానులు యేసు నామములో మారిపోదురుగా. అందరూ